IPL 2025 కోసం జరిగిన మెగా వేలంలో అన్ని జట్లు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఈ వేలం జరిగిన విధానాన్ని చూస్తే దాదాపు అన్ని జట్లు కూడా తమ అవసరాల మేరకు డబ్బులు ఖర్చు పెట్టి సరైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నట్లు కనబడుతోంది. కానీ కొంతమంది ఎంపికలు మాత్రం కొద్దిగా నిరుత్సాహపరిచాయి. SRH ఎంపికలను విశ్లేషిస్తే ఈ మెగా వేలంలో SRH జట్టు 3 తప్పిదాలు చేసినట్లు కనబడుతోంది. మొదటిది, ఇషాన్ కిషన్ ను 11,25,00,000 పెట్టి హైదరాబాద్ జట్టు ఎందుకు కొనిందో అంతుపట్టడం లేదు. ఎందుకంటే సాధారణంగా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లేదా వన్డౌన్లో ఆడుతాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ ఇషాన్ కిషన్ వన్డౌన్లో వస్తే టాప్ 3 బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అయిపోతారు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు టాప్లో ఉండడం అంత మంచి నిర్ణయం కాదు. అలా ఉండాలని ఏ జట్టు కోరుకోదు. ఈ పరిస్థితుల్లో అన్ని కోట్లు పెట్టి ఇషాన్ కిషన్ ని SRH కొనడం చాలా మందికి మింగుడు పడ్డం లేదు. ఇషాన్ కిషన్ కోసం ఇన్ని డబ్బులు పెట్టేయడంతో సరైన ఫినిషర్ ను SRH కొనుగోలు చేయలేకపోయింది. ఇక హర్షల్ పటేల్ ను SRH జట్టు 8 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం రెండవ తప్పిదం. ఎందుకంటే హర్షల్ పటేల్ కంటే కూడా నటరాజన్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా యార్కర్లు వేయడంలో సిద్ధహస్తుడు. నటరాజన్ ఆక్షన్ కి రాబోతున్నాడని తెలిసి RTM ఉపయోగించే అవకాశం ఉన్నా కూడా హర్షల్ పటేల్ కోసం పోటీ పడడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇషాన్ కిషన్ హర్షల్ పటేల్ కోసం కోట్లు ఖర్చు చేయడంతో నటరాజన్ కోసం పోటీ పడలేకపోయింది. ఇక SRH మూడవ తప్పిదం విషయానికి వస్తే ఆ జట్టులో సరైన దేశవాళీ స్పిన్నర్ లేడు. ఈ పరిస్థితుల్లో రాహుల్ చాహర్ లాంటి సాధారణ స్పిన్నర్ ను 3,20,00,000కు కొనుగోలు చేయడం, మంచి ఫామ్ లో ఉన్న సుందర్ కోసం SRH కనీసం బిడ్ వేయకపోవడం నిజంగా షాకింగ్ అని చెప్పాలి. సుందర్ కూడా 3,20,00,000కే అమ్ముడుపోయాడు. సుందర్ ను గుజరాత్ కైవసం చేసుకుంది. ఈ ముగ్గురి ఆటగాళ్ల విషయంలో SRH తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.